అబ్బాయిలు తాగకూడదు, కానీ అమ్మాయిలు అస్సలు తాగకూడదు అని నా మేల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నాతో అంటే నేను చాలా అగ్రెసివ్గా ఆర్గ్యూ చేసేదాన్ని. ఎందుకు, ఇద్దరికి ఒకే హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యూ డోంట్ హ్యావ్ టు డిస్క్రిమినేట్ హియర్ ఆల్సో. బట్ నవ్ ఐ నో ఐ వాజ్ రాంగ్. ఎందుకంటే ఇన్ని నెలల్లో నేను ఎలాంటి రేప్ కేసులు, సెక్షువల్ అసాల్ట్ ఎన్ని చేసినా కూడా అవన్నీ అమ్మాయిలకి తాగినప్పుడే అవుతున్నాయి. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, ఐఎమ్ నాట్ అగైన్స్ డ్రింకింగ్. బట్ ఒక అమ్మాయిని ఎట్లా చేశాడంటే తాగున్నప్పుడు ఆ ఫ్రెండ్, ఆ అమ్మాయిని తర్వాత కంప్లైంట్ లో రాసి ఇవ్వమని చెప్తే కూడా రాయడానికి చేతులు వణుకుతూ ఇంకా రాయలేకపోయింది, ఇప్పటికీ రాయలేకపోతుంది. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, ఎక్కడ ఈమె కేసు పెట్టి వాడు లైఫ్ స్పాయిల్ చేస్తాడు అనే భయంతో ఈ అమ్మాయిని రోజు కూడా బెదిరించి టార్చర్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చెప్పొద్దని. అమ్మాయికి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి అండ్ మెనీ మెనీ మోర్. ఇలాంటి కేసులు ఎన్నో. హెల్త్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడదాం, అవి ఇద్దరికి ఈక్వల్ గా వస్తాయి. బట్ అబ్బాయి తాగితే మహా అంటే ఏం జరుగుతుంది, వాడు ఇంకొకరితో కొట్టుకుంటారు ఇద్దరు అండ్ వెళ్ళి ఒక పెట్టి కేసులో ఇరుక్కుంటాడు, లేకపోతే వాడి పాటికి వాడు హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకుంటాడు. బట్ అమ్మాయి తాగింది అంటే, ఇప్పుడు నేను చెప్తున్న కాన్సిక్వెన్సెస్ ఏదో నా ఒపీనియన్ కన్సర్వేటివ్ గా చెప్పట్లేదు, దిస్ ఇస్ ద రియాలిటీ. నువ్వు తాగొద్దు అని నేను అనట్లేదు, నీ డబ్బులు, నీ హెల్త్, నీ ఇష్టం, నాకు అవసరం లేదు, ఐ విల్ నాట్ జడ్జ్ యూ ఇన్ దిస్. కానీ వెన్ ఎవర్ యు ఆర్ డ్రింకింగ్ అండ్ యు ఆర్ అ గర్ల్ అంటే, పార్టీ చేసుకునేటప్పుడు ఏ అబ్బాయి మీద అయితే నీకు స్లైట్ గా అయినా డౌట్ ఉంది, ఇంతకు ముందు ఏవో ఇన్సిడెన్సెస్ జరిగాయి, రెడ్ ఫ్లాగ్స్ కనిపించాయి, బట్ యూ హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్ అన్నప్పుడు వాడిని అసలు అవాయిడ్ చేయండి ఆ పార్టీస్ లో. అసలు మాక్సిమం అబ్బాయిల్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. బట్ స్టిల్ ఇఫ్ యూఆర్ అలవింగ్, ఇది చూసుకోండి, చాలా నమ్మకం ఉంటే తప్ప అలౌ చేయొద్దు. మాక్సిమం ఈ గర్ల్ గ్యాంగ్ తోనే చేసుకోండి అండ్ వీలైతే ఒకరే కూర్చొని తాగి ఎంజాయ్ చేసి పడుకోండి. బట్ లేదు, వాడు అలా చేశాడు కానీ మంచోడేలే, పిచ్చ లైట్లే, ఆయన నన్నేం చేస్తాడు అనుకొని అలౌ చేస్తున్నారు అంటే ఈసారి తాగాలంటే భయపడతారు. అలాంటివి జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఏడుపులు విని విని నాకు అంతే బాధ వేసి, ఐ రియలీ డోంట్ వాంట్ ఆల్ దిస్ టు హ్యాపెన్ టు యూ. చాలా కష్టపడి జాబ్ చేసుకోవడానికి ఏ ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడి నుంచే నాకు ఎక్కువ కేసెస్ వినిపిస్తున్నాయి ఇలాంటివి. ఇక్కడికి వచ్చి ఇలాంటివి పడొద్దు, ఇక్కడ ఉన్నా పడొద్దు. ఇందులో సేఫ్టీ లేదు అంటే అసలు చేయొద్దు. ఒకవేళ చేస్తే అది అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయండి.